విదేశాలకు వెళ్ళి పదో పాతికో సంపాదించుకోవాలి అనుకోవటంలో తప్పేమీ లేదు, కానీ అత్యాశ పడకూడదండి. ముఖ్యంగా ఐటీఐ 10th అసలేమీ చదువుకోకుండా కొన్నిసార్లు డిప్లొమా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా, అంటే అన్నీ తెలిసిన వాళ్ళు కూడా వీళ్ళ బుట్టలో పడుతూ ఉంటారు. విషయం ఏంటి అంటారా, ఈమైగ్రేట్ పోర్టల్ ఈ మధ్య తన డేటాని అప్డేట్ చేసిందండి. అంటే ఎటువంటి అనుమతి పత్రాలు, అంటే పర్మిషన్స్, పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ లేకపోయినా పర్వాలేదు, మేము మిమ్మల్ని పంపించేస్తాం, దుబాయ్ పంపించేస్తాం, కువైట్ పంపించేస్తాం, జపాన్ పంపించేస్తాం, జర్మనీ పంపించేస్తాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అంటే ఎంతో తెలుసా, తెలంగాణలో అయితే 113, ఆంధ్రాలో అయితే 470 మంది దాకా ఉన్నారండి. ఆశ్చర్యం వేస్తుంది కదా. ఇంతమంది ఏజెంట్లు, అంటే ఒక రకంగా వీళ్ళంతా నకిలీ ఏజెంట్లు అన్నట్టు. ఈ నకిలీ ఏజెంట్ల లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ అక్కడ పెట్టింది. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. ఏం చేయాలి అంటారా, గవర్నమెంట్లే ప్రత్యేకంగా కొన్ని ఏజెన్సీలను పెట్టిందండి. వాటి ద్వారా అయితే సేఫ్ సైడ్ మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళండి, అక్కడ చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అంటే మీరు ఫారిన్ వెళుతున్నారు, అక్కడికి వెళ్ళి బతకాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఓ పద్ధతి ఉందండి. ఆ పద్ధతి ప్రకారం వెళితే సేఫ్ సైడ్ ఉంటాం. లేకపోతే మీకు తెలుసు కదా, తెలిసిన వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని, చివరికి అమ్మా నాన్నకు కూడా దూరం అయిపోయి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఈరోజు చాలామందికి వస్తుంది. ఈ పరిస్థితి రాకూడదు అని చెప్పి మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వెబ్సైటు డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తున్నాను. చెక్ చేసుకోండి.